క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని యెడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దినాది అనాంశము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయము అంధ్యుడనై ఉంటిని. దేవుని వాక్యాన్ని మన వెనికిళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు దేని వలన రక్షణ కలగదు అన్న అంశాలను ధ్యానం చేస్తూ, వీటిని నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను, వాటిని అన్నిటిని లిస్ట్ అవుట్ చేస్తాడు. అందులో భాగంగా పౌలుకు ఉన్న ఆసక్తి విషయము ప్రస్తావన చేస్తాడు. నాకున్న ఆసక్తి ఏ విషయంలో? దేవుని విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో నాకున్న ఆసక్తిని కానీ చూస్తే అది మీలో ఎవరికీ లేదు. ఏమిటి అంటే, క్రైస్తవ్యాన్ని హతమార్చే అంత ఆసక్తి నాకు. ఎందుకంటే క్రైస్తవ్యము యూదా మతానికి ప్రధానమైన అడ్డుగోడగా ఉంది. యూదా మతమును వ్యతిరేకిస్తూ ఉంది. యూదా మతంలోని లీగలిస్టిక్ ఐడియాలజీ, అనగా క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించవచ్చు అన్న ఆ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్న మతము క్రైస్తవ మతము. దాన్ని ఎట్లాగన్నా ఈ భూమి మీద నుంచి తీసివేయాలి, తుడిచిపెట్టేయాలి అన్నది పౌలు యొక్క బలమైన కోరిక. సో పౌలుకి ఆసక్తి ఎక్కువ. దేవుని పని అంటే, దేవుని పరిచర్య అంటే విపరీతమైన ఆసక్తి. ఎంత ఆసక్తి అని అంటే రెండు విధాలుగా దీన్ని మనం చూడొచ్చు. దేవుని పట్ల ప్రేమ, మనుషుల పట్ల ద్వేషం. పౌల ఆసక్తి దేవుని పట్ల ప్రేమ ఎంతటిలా పౌలును దిగదార్చిందంటే, దేవుణ్ణి ఏదన్నా మాట్లాడిన వారిని చంపేయాలి అన్నంత కోపం, కోరిక, ఆసక్తి పౌలుకుంది. జిహాదీ అంటారు చాలామంది. ముస్లిం సహోదరుల్లో కూడా ఇట్లాంటి భయంకరమైన ఆలోచనలు ఉంటాయి. అదేమంటే తమ మతం కొరకు చనిపోవటం. ఎగ్జాక్ట్లీ పౌలుది అదే. అయితే చంపటం లేదా చనిపోవటం. స్టెఫెన్ను హతసాక్షి అయిన తర్వాత నుంచి లైమ్ లైట్లోకి వస్తాడు పౌలు భక్తుడు. స్టెఫెన్ను హతమార్చిన తర్వాత పౌలు భక్తుడు ఇంటింటా దూరి, అపోస్తల కార్యగ్రంథం 8:3 అంటారు, ప్రతి ఇంట్లోనికి వెళ్ళి స్త్రీలను, పురుషులను ఇళ్లలో నుంచి బయటకు తీసుకొని వచ్చి వారిని చెరసాల్లో వేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఒక లెటర్ కూడా తీసుకుంటాడు. వేరే ప్రాంతంలోకి వెళ్ళి క్రైస్తవులు అనే వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయాలి అన్న కోరిక గలవాడై ఒక తాకీదును తీసుకొని, ఒక లెటర్ని తీసుకొని బయలుదేరి దారి మధ్యలో దమస్కసు మార్గం, అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలను గమనించుకుంటే, లెటర్ తీసుకెళ్తాడు, వాడిని చంపేస్తాను అన్నంత కోపంతో ఊగిపోతాడు పౌలు భక్తుడు. ఆయన మారు మనసు పొందిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ
ఆశ్చర్యపోతారు. అపోస్తల కార్యగ్రంథం 9:21 చూస్తే ఇతగాడు కాదా క్రైస్తవులను హింసించింది అన్నంతగా పౌలు భక్తుడిని వారు మాట్లాడుకుంటారు. అంత హింసించాడు సంఘాన్ని. అగ్రిప్ప రాజు ముందు అపోస్తల కార్యగ్రంథం 22 4, 5 వచనాలు మీరు చదవండి. అక్కడ కూడా దాని గురించిన ప్రస్తావన చేస్తాడు. అగ్రిప్ప రాజు దగ్గర 26 అపోస్తల కార్యగ్రంథం 26 9-11 వచనాల్లో దాని గురించిన ప్రస్తావన చేస్తాడు. పౌలుకి ఈ గిల్ట్ జీవితకాలం ఉండిపోద్ది. అందుకే చాలా పర్యాయాలు తను హింసించిన దాని గురించి ప్రస్తావిస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15:9 మొదటి పత్రికలో అయితే నేను అపోస్తులుగా ఉండటానికి కూడా అర్హుడిని కాదు. అపోస్తుల్లో కల్లా చాలా అల్పమైన వాడిని, నేను సంఘాన్ని హింసించాను అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 1:13లో మళ్ళీ దాని గురించిన ప్రస్తావన చేస్తాడు. సంఘాన్ని ఎట్లాగా హింసించాడో అన్న దాని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:13 వచనాల్లో తాను కన్ఫెస్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇవన్నీ గమనించుకున్నప్పుడు పౌలుకి యూదా మతములో ఉన్నప్పుడు దేవుని మీద విపరీతమైన ఆసక్తి. ఎంతటి ఆసక్తి అంటే అవసరమైతే చంపేద్దాం అన్నంత ఆసక్తి. కానీ ఏమైంది? అతని ఆసక్తికి అతనికి ఏమీ ఇవ్వలేదు. ఇవాళ చాలామందికి సంఘంలో పనిచేయాలన్న ఆసక్తి ఉంటుంది. సంఘ పరిచర్య, పరిచారకుడుగానో, పెద్దగానో, ఎగ్జిక్యూటివ్గానో ఏదో కోరికలు ఉంటాయి. కానీ కోరికలు అక్కడి వరకు పనికొస్తాయేమో కానీ రక్షణ అనుభవాన్ని, జీవితకాలపు శాశ్వత నిత్య జీవ అనుభవాన్ని అయితే ఇవ్వవు. నిత్య జీవ అనుభవం అన్నది ప్రభువును పోలి ప్రభువు ఇచ్చినప్పుడు పొందుకునేదే తప్ప మనకున్న ఆసక్తిని బట్టి అది మనకు రాదు. సో రక్షణ అన్నది మనకేదో ప్రభు కొరకు అది చేసేయాలి, ఇది చేసేయాలి, కాబట్టి నేను రక్షణ పొందేసుకొని ప్రభు కొరకు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అనుకోవటం వలన ప్రయోజనం లేదు. ఎందుకంటే మనందరం ప్రభు కృపణ ద్వారా విశ్వాసమును బట్టి రక్షణ పొందాలే కానీ మనకున్న ఆసక్తిని బట్టి మనకు రక్షణ రాదని మనం చేసుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువు వారి పురినామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.